ఈ కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. లూకా రాసిన సువార్తలో నుండి 18వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇసుకక నిత్యము ప్రార్థన చేయవలను. ఇక్కడ ఒక మాట ఏముందంటే, ఇసుకక నిత్యము ప్రార్థించవలను. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. జవాబు రాకపోతే దాని విషయంలో ప్రార్థన చేసేది మానేస్తారు. అలాగ మనం మానేయకూడదు. మనకి జవాబు వచ్చేంత వరకు, దేవుడు కార్యం జరిగించేంత వరకు, మనం అనుకున్నది దేవుడు నెరవేర్చేంత వరకు మనం ఇసుకకూడదు. ఇది జరగదులే, ఇది కలగదులే, నా ప్రార్థన దేవుడు వినలే అని మీరు ఇసుకి ప్రార్థన చేయటం మానేయకూడదు. అందుకే దేవుడు ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు, ఇసుకక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండవలను. నువ్వు దేని విషయంలో అయితే ప్రార్థిస్తున్నావో దేవుడు జవాబు ఇచ్చేంత వరకు, నీకు ప్రతిఫలం ఇచ్చేంత వరకు నువ్వేమి చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాల. ఇసుకవద్దు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఒక సంవత్సరం వరకు ఆ అంశం మీదనే ప్రార్థన చేస్తారు. జవాబు రాకపోతే ఇంకా ప్రార్థన చేసేది మానేస్తారు. ఇంకా కొంతమంది భర్త మారాలని సంవత్సరము 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నా భర్త మారడు అని చెప్పేసి భర్త విషయంలో ప్రార్థన చేసేది మానేస్తారు. ఇంకా కొంతమంది కొడుకులు మారాలని ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళు మారాలని చెప్పేసి ఒక 5 ఏళ్ళ వరకు ప్రార్థన చేస్తారు, తర్వాత వదిలేస్తారు. అలాగ మనము వదిలేయకూడదు. ప్రార్థన అనేది మనము వదలకూడదు. దేవుడు తగిన సమయమందు మన మొరను ఆలకించి ప్రతిఫలము దయచేస్తాడు. అంతవరకు మనం ఇసుకకూడదు. నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండవలను. ఒక భక్తుడు జార్జి ముల్లరు ఒక స్నేహితుడు మారాలని 60 ఏళ్ళు ప్రార్థించాడు. చూసావా, ఆయనకి ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో. ఆయన ఎన్నడూ విసుగు చెందలేదు. ఇంకా నా స్నేహితుడు మారలే అని వదిలేయలేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక రోజున ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అలాగనే ఆయన 60 ఏళ్ళు ప్రార్థన చేశాడు కదా, నీవు కూడా జీవితాంతరము ప్రార్థన చేస్తూ ఉండు. ఏదైనా సరే ఒక గురి పెట్టినట్టయితే, ఏదైనా ఒక కార్యం చేయబట్టినట్టయితే, ఏదైనా ఒక తలంతు నెరవేరాలని నువ్వు ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నట్టయితే, అది దేవుడు నీకు ఇచ్చేంత వరకు నువ్వు విసుకద్దు. ప్రార్థన చేస్తూనే ఉండు. ప్రార్థన మాత్రము మానేయద్దు. పట్టుదలతో విసుకక, ఇది జరగదులే అని అల్ప విశ్వాసంలో నువ్వు పడక, నువ్వు నిత్యము ప్రార్థన చేసినట్టయితే ఏదో ఒక రోజు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఖచ్చితంగా నీకు ప్రతిఫలము దయచేస్తాడు. ఈ వాక్యం వింటున్నా నీవు ఇసుకక నిత్యం ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో గొప్ప కార్యము చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.